అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన ఒక లంచ్ కాంబో చూడబోతున్నాం. క్విక్ అండ్ ఈజీగా చేసుకునే క్యారెట్ రైస్తో పాటు భలే టేస్టీ అయిన అరటికాయ ఫ్రై. రండి ఎలా చేయాలో చూద్దాం. క్యారెట్ రైస్ చేయడానికి ముందుగా నేను రైస్ని కుక్ చేయబోతున్నాను. దీనికోసం ఒక పెద్ద గిన్నెలో సరిపడా నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఈ రెసిపీ కోసం నేను బాస్మతి బియ్యాన్ని వాడబోతున్నాను. నీళ్లు ఇలా మరిగిన తర్వాత నేను ఇందులో కడిగి ఉంచిన బియ్యాన్ని వేస్తున్నాను. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ అంత బాస్మతి బియ్యాన్ని వాడుతున్నాను. నేను యూజ్ చేసే కప్ 250 mlతో సమానం. రైస్కి ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేయడం కోసం నేను ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2-3 లవంగలు, 2 యాలకులు, 1 అన్నాసి పువ్వుని ఇందులో వేస్తున్నాను. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అంత ఉప్పు కూడా వేసి అంతా బాగా కలపాలి. అన్నం సగం ఉడికిన తర్వాత ఇందులో అరచెక్క నిమ్మరసం పిండాలి. నిమ్మరసం పిండటం వల్ల రైస్ అంత ఫ్లఫీగా అవుతుంది. అలాగే ఉడికిన తర్వాత అన్నం విరిగిపోకుండా ఫర్మ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, రైస్ ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత వడకట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. మీకు కావాలంటే నెయ్యికి బదులు నూనె కూడా వాడుకోవచ్చు. ఇందులో 1/2 టీ స్పూన్ సోంపు గింజలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయల్ని కూడా వేసి అవి రంగు మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, కొన్ని జీడిపప్పులు వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేయాలి. తర్వాత నేను ఒక చిన్న రోట్లో 2 వెల్లుల్లి రెబ్బలు, 1 చిన్న అల్లం ముక్క వేసి దంచుతున్నాను. ఈ దంచిన మిశ్రమాన్ని కూడా పాన్లో వేయాలి. ఇప్పుడు నేను ఒక చిన్న పచ్చి పసుపు ముక్కని స్కిన్ తీసేసి ఇలా తురిమి వేస్తున్నాను. మీ దగ్గర ఇలా పచ్చి పసుపు దుంపలు లేకపోతే మీరు మామూలు పసుపుని వాడుకోవచ్చు. ఇదంతా కలిపిన తర్వాత చూస్తే మీకు ఇలా వెంటనే కలర్ మారిపోయి కనిపిస్తుంది. నెక్స్ట్ నేను 3 క్యారెట్లని తురిమి ఇందులో వేస్తున్నాను. క్యారెట్లు కాస్త మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ కారం వేసి కలపాలి. మీకు ఇది ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొక 1/2 టీ స్పూన్ ఎక్స్ట్రా కారం వేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసి కడాయికి మూత పెట్టి క్యారెట్స్ని మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తెరిచి తరిగిన కొత్తిమీర వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి ఉంచిన రైస్ని ఇందులో కొద్దిగా వేస్తూ జాగ్రత్తగా మిక్స్ చేయాలి. అన్నం ముద్దగా అవ్వకుండా చాలా జెంటిల్గా మిక్స్ చేయాలి. మీకు కావాలంటే ఈ పాయింట్లో రుచి చూసి ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. చివరిగా ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి అంతా కలిపి పొయ్యి కట్టేయచ్చు. అంతే, క్యారెట్ రైస్ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. క్యారెట్ రైస్ అయితే నిమిషాల మీద రెడీ అయిపోయింది. మరి దీంతో పాటు పెట్టుకుని తినడానికి కారంగా క్రిస్పీగా అరటికాయ వేపుడు ఉంటే బాగుంటుంది కదా. సరే అండి, ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 2 అరటికాయల్ని తీసుకుంటున్నాను.
ఇవి బాగా పచ్చిగా ఉంటేనే బాగుంటాయి. ఇలా వీటిని తొడిమెలు కట్ చేసి స్కిన్ కూడా పీల్ చేయాలి. ఆ తర్వాత ఇలా స్లైసెస్గా కట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇది మరీ పల్సగా లేదు, మరీ లావుగా కూడా లేదు. ఇలా తరిగిన అరటికాయ స్లైసెస్ని నీళ్ళలో వేస్తున్నాను. ఈ లోపల ఫ్రై కోసం మసాలా తయారు చేయడానికి ఒక బౌల్లో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కాశ్మీరీ ఎండుకారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసిన తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోయాలి. వీటన్నిటిని బాగా పేస్ట్ అయ్యేట్టు కలపాలి. అరటికాయలకి మసాలా పేస్ట్ తయారైనట్టే. నీళ్లు వంపేసి అరటికాయ స్లైసెస్ని ఒక బౌల్లో వేసి అందులో మసాలా పేస్ట్ని వేస్తున్నాను. ఈ పేస్ట్ అంతా అరటికాయ స్లైసెస్కి బాగా పట్టేట్టు చూసుకోవాలి. చూస్తున్నారు కదా, స్లైసెస్కి మసాలా బాగా కోట్ అయింది. దీన్ని ఇలాగే ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను. మీకు కావాలంటే దీని బదులు వేరే ఏ నూనె అయినా కూడా మీరు వాడుకోవచ్చు. మ్యారినేట్ చేసిన అరటికాయ స్లైసెస్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ప్యాన్లో పెడుతున్నాను. వీటిని వేయించేంతసేపు కూడా ఫ్లేమ్ని మీడియం లోలో ఉంచితే బాగుంటుంది. ఇవన్నీ ఒకవైపు బాగా వేగిన తర్వాత ఇంకొక వైపు తిప్పి వేయించాలి. ఈ స్లైసెస్ అన్నిటిని 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఇలా ఇవి వేగిపోయాయి కాబట్టి బయటికి తీసేయచ్చు. ఇప్పుడు ఫ్రైకి తాలింపు వేయాలి. ఇది ఆప్షనల్ స్టెప్, మీకు కావాలంటే చేయొచ్చు. అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను. తాలింపు కోసం ముందు 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత అరటికాయ ముక్కల్ని వేసి పొయ్యి కట్టేయచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి బాగా కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన అరటికాయ వేపుడు తయారైనట్టే. ఫెంటాస్టిక్ కాంబో చూసాం. సో తప్పకుండా ఈ కాంబినేషన్ మీరింట్లో ట్రై చేసి హ్యాపీగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.